ఏంటమ్మా ఎందుకు పిలిచా? ఊరి నుంచి రైతులు మన గురించి ఏవో తీసుకొచ్చినట్టున్నారు. సమ్మర్ సీజన్ కదా, మామిడి పళ్ళు తీసుకొచ్చుంటారు. నమస్కారం. 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 మావయ్య, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. ఎప్పట్లాగే రైతులు మొదటి పంటను అత్తయ్య దగ్గరికి తీసుకొచ్చినట్టున్నారు. ఏంటండి నమస్కారం చెప్పి అక్కడే ఉండిపోయారు? లోపలికి రండి. కాసేపు అయ్యాక వస్తాం బాబు. అవునమ్మ గారింటికి వెళ్ళాలి ముందు. అదిగో అవనమ్మ అయ్యగారు బయటే ఉన్నారు. వెళ్దాం పదండి. మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళకూడదా ఏంటి? ఏంటయ్యా అలా అడుగుతున్నారు? 10 నిమిషాల్లో వచ్చి కలుస్తాం. ఉండండి అయ్యగారు. అమ్మా ఏంటిది? అప్పటికి ఇప్పటికి వీళ్ళు చాలా తేడా కనబడుతోంది. నేరుగా బుట్టలు పట్టుకొని నీ దగ్గరికి రావాల్సిన వాళ్ళు అదే బుట్టలు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారేంటి? రాత్రే రోజులు మారాయి అనే సినిమా టీవీలో వస్తే చూశాను. పరాచకాలకి ఇది సమయం కాదు బావా. నేను నిజంగానే అంటున్నాను చిన్నోడా. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం. నమస్తే. బాగున్నావా అవనమ్మా? బాగున్నానండి. మీరెప్పుడు ఆ ఇంటికి వెళ్తారు కదా, మరి ఈ రోజు నా ఇంటికి వచ్చారేంటి? మొదటి మామిడి పంటను మీకిద్దామని తీసుకొచ్చాం. అత్తయ్యకి కదా ఇవ్వాలి. ఇక నుంచి మన ఊరు నుంచి ఏ మొదటి పంట అయినా మొదట నీ ఇంటికే వస్తుందమ్మా. వాళ్ళు ఏమంటున్నారో వినపడుతుందా? వినపడుతోంది. నువ్వు నొక్కి మరీ చెప్పక్కర్లేదు. వాళ్ళు నిన్ను కావాలని అవమానిస్తున్నారమ్మా. ముష్టి మామిడి పళ్ళకే ఉంది. కొనుక్కుంటే మార్కెట్లో కరువా ఏంటి? సమస్య మామిడి పళ్ళ గురించి కాదమ్మా, నీకు దక్కవలసిన గౌరవం గురించి. మీలో ఇటువంటి మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? అమ్మవారు ముక్కు పుడక అవునమ్మ దగ్గరే ఉంటున్నాయి. ప్రసాదం కూడా అవునమ్మే చేస్తుంది. వేదవతి గారికి అటువంటి అవకాశం ఉండడం లేదు. అంటే ఏంటి అర్థం? అమ్మవారి అనుగ్రహం వేదవతి గారి మీద పూర్తిగా పోయినట్టే కదా. వేదవతి గారు చేదైపోయారా? ఆ అమ్మని అమృతం అయిపోయిందా? మా అమ్మ మీలో ఎంతమందికి డబ్బు సహాయం చేసింది, మీ పిల్లల చదువులకి అండగా నిలబడింది, మీ కూతుళ్ల పెళ్లిళ్లకు తాలిబొట్లు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి కృతజ్ఞత లేకుండా మాట్లాడతారా? ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సమాధానం చెప్పాలో నాకు తెలుసు. అది ఇంట్లో వారైనా వీధిలో వారైనా సరే. వదిలే శ్రీకర్. వినపడింది కదా, ఏంటలా చూస్తున్నారు? ఆ పల్లి ఇక్కడ పెట్టి అందరూ నోరు మూసుకొని తల దించుకొని బయలుదేరండి. మాకంటూ ఒక రోజు వస్తుంది, అప్పుడుంటుంది మీ సంగతి. ఇటువంటి నోటిదోల మాటలకే మీరంటే జనాలకి విరక్తి మొదలైంది. హలో వేదవతి గారు, తమరి స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో బాగా ఆలోచించుకోండి. మీరు చిన్న కోడలు పరువు తీసేసినట్టు మాట్లాడుతున్నారు. ఈ కోడలు మాత్రం మీ గౌరవాన్ని పెంచేటట్టు మాట్లాడింది. అది ఆవనే అంటే. మీ చిన్న కోడలి గొప్పదనం రేపు బయటపడుతుందిలేండి. రేపు డాక్యుమెంట్స్ మీద సంతకాలు చెయ్యకపోతే అప్పుడుంటుంది. మాట తప్పనత్తయ్య. ఫంక్షన్ సవ్యంగా సాగిపోయిన వెంటనే సంతకాలు పెడతాను. అదే ఆ భయం ఉండాలి. అమ్మా సంతకాలు పెడతాంది కదా, 10 మామిడి పళ్ళు తిందాం. ఆహా ఎంత బాగున్నాయో. హలో చెప్పండి సుబ్బారావు గారు. భోజనాలు 12:30కు వస్తే సరిపోతాయండి. ఓకే అండి. బాబు బంధువులు వచ్చే సమయం అయింది, తొందర కానివ్వండి. ఓకే సార్. రండి రండి రండి.
ఘట్టమనేని వంశంలో చిన్న కొడుక్కి ప్రాణ సంకటం. ఓవైపు కూతురికి ఓనీల ఫంక్షన్ అని ఆనందం, మరోవైపు భర్తకు ప్రాణగండం అని భయం. ఇటువంటి పరీక్షను ఎందుకు పెట్టావో అర్థం కావడం లేదు. ఏది జరిగినా నీ చిత్తమే అనుకుంటాను గాని నా భర్తకైతే ఏమీ జరగకుండా నువ్వే కాపు కాయాలి. అమ్మ అవునే, డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫ్లెక్సీలు కూడా పెట్టించేస్తే ఓ పని అయిపోతుంది. ఫ్లెక్సీలా? మరేం చెప్పలేదు నాకు. నేను చెప్పాను కదా. అశోక్ గారు, మేడం. ఇంకా ఫ్లెక్సీలు తీసుకురండి, ఎంట్రీలో పెట్టేద్దాం. ఓకే మేడం. ఆ పని నిన్న నాతో చెప్పుంటే అది కూడా నేను చేసేవాను కదమ్మా. పర్లేదు మావయ్య, మీరొక్కరే అన్ని పనులు ఎంతని చూసుకుంటారు. నేనున్నాను కదా.